సజీవుడమైన దేవుడు ప్రభా, నువ్వు ఆనాడు సజీవుడివే, ఈనాడు సజీవుడివే తండ్రి. ఏవో ప్రభా, నా తండ్రి స్థలంలో చేయుచున్న ప్రార్థనలో, పాడుచున్న పాటలు ఇవ్వబడిన వర్తమానం మీరు నా ప్రభువా మా మధ్యలో ఉండి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. వీళ్ళలో చక్కగా పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచారు దేవా. ఇదిగో నాయన సోమరాజయ్య గారు తన భార్య పిల్లలు ఈ రీతిగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసి సంఘ బిడ్డలను ప్రభు ఆత్మీయంగా పురుకొల్పుట కొరకు ఇచ్చిన ఈ మంచి ఆలోచన కొరకే మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నాయన సోదరులు చక్కని వాక్యం మాతో ముచ్చటగా మాట్లాడారు ప్రభు. దేవా నీకు వందనాలు. నిజమే ప్రభు, మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు నాయన. మీరు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు సమీపంగా లేరు ప్రభువ. కష్టములో ఆపదలో నాయన నా తండ్రి శ్రమలో ప్రభువ మొరపెట్టగా మాకు సమీపంగా ఉండి మాతో మాట్లాడిన దేవుడు ప్రభువ. ఇక్కడ కూర్చున్న అందరి వారితో మీరు మాట్లాడిన వారే ప్రభువ. అందరూ గ్రహించారో లేదో కానీ ప్రభువా, మా సమస్యల్లో మా వ్యాధులలో మా బాధల్లో ప్రార్థించినప్పుడు మా ప్రక్కనే ఉండి మమ్మల్ని పలకరించి మా మొరాలకించి ప్రభువ మీరు సహాయం చేసిన దేవుడు తండ్రి. మేము ప్రార్థించగా మాకు సమీపంగా ఉన్న దేవుడు ప్రభువ. వందనాలు తండ్రి. చక్కని జోసెఫ్ గారు ఎన్నో వర్తమానాలు మా ముందు పెట్టారు ప్రభువ. నీవు సమీపంగా ఉన్న దేవుడు నాయన. ప్రతి క్షణము సమీపంగానే ఉన్నావు ప్రభువ. రక్షణ ఆలస్యము చేయక రక్షించబడ్డవారు సమీపంగా ఉన్న దేవుని చూడక దాటి వెళ్ళిపోకూడదని దాసులు చెప్పారు ప్రభువ. నాయన మేమెవ్వరము దాటి వెళ్ళిపోకుండా ప్రభువ. ఇదిగో నాయన ఈ వాక్యములు బంగారం కంటే ముత్యము కంటే విలువైనవి ప్రభువ. ఈ వాక్యములు అనేకసార్లు దొరకవు నాయన. ఇలాంటి దైవజనులు అనేకసార్లు మాకు రారు ప్రభువ. కాబట్టి నాయన ఈ వర్తమానములో ప్రభువ మేము చక్కగా హృదయంలో దాచుకుని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా ప్రార్థించే మనసు కూడా మాకు ఒక్కొక్కరికి దయచేయండి. దైవజనులు ఇచ్చిన వర్తమానాన్ని ఎవరో తృణీకరించగా ఆత్మీయంగా వాటిని ఆహ్వానించుకుని ప్రభువ దాని ద్వారాగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునడానికి తగిన ఏర్పడి దయచేయండి ప్రభువ. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో నాని మొదటి కూడిక ఎంతో చక్కగా మీరు జరిగిస్తున్నారు బాబు. ఆహ్లాదకరంగాను ఆశ్చర్యకరంగాను మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు వందనాలు ప్రభువ. ఇదిగో నాయన రెండవ ప్రసంగానికి మీ దాసులు సిద్ధపడుచుండగా ప్రభువ నాయన ఇదిగో మొదట మీ దాసులు దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదని మీ దాసులు చెప్పారు ప్రభువ. ఇదిగో రెండవ దాసులు మీరు నిలబెట్టుకుంటున్నారు. వారు మాకు ఏ వర్తమానం తీసుకుని వచ్చారో మాకైతే తెలియదు కానీ ప్రభువ ఇత్తుతున్న వర్తమానం హృదయంలో ఫలించినట్లుగా ప్రభువ నీరు కట్టి ఫలించినట్లుగా తగిన ఏర్పడి దయచేయండి. ఈ స్థలమంతా మీ ఆత్మతో ఉంచండి. ఎవరికి నిద్రమతు సోమర్తనం పరిజ్ఞానము లేకుండా ప్రభువ చక్కగా మీ వాక్యమేనే మనసు నాకు దయచేయమని వాక్యం చెప్తున్న దాసులు నిలబెట్టుకుని మీరు వాడుకోమని చిన్న ప్రార్థన ఆలకిస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, చాలా సంతోషం. మంచిది సమయంలో రెండో వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు సహోదరులు ఎం తిమోతి గారు హైదరాబాదు నుంచి వచ్చారు కనుక వారు మరి దైవ వర్తమానం అందిస్తారు. మనమందరం మరి శ్రద్ధతో వినాలని, వినని వాక్యాన్ని మీరు ఫలించాలని నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. చక్కని వర్తమానం విన్నాం. కొన్ని వాక్య భాగాలు చూసుకున్న తర్వాత నేను ప్రార్థన చేసి వర్తమానంలోనికి వెళ్తాను. మొదట రోమా పత్రికలో నుంచి 16వ అధ్యాయం చూద్దాం. మొదటి 5 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయం 1-5 వచనాలు. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను.
ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసు నందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఇంచుమించుగా 28 పేర్లు ఉంటాయి. దాంట్లో 9 పేర్లు స్త్రీల పేర్లు మనకు కనిపిస్తాయి. ఈ పేర్ల పట్టిక చాలాసార్లు నోరు తిరగని పేర్లు కాబట్టి అసలు 16వ అధ్యాయం రాగానే అలా చదువుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. కానీ అక్కడ పౌలు పేర్లతో పాటు కొన్ని విషయాలు రాశాడు. అవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వాటిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ పేర్ల పట్టిక రోమా పత్రికలో మనం చూస్తున్నట్లుగానే ఇలాంటి పట్టిక ఒకటి పరలోక రాజ్యంలో కూడా ఉంటుందని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం నుండి 15 వరకు నేనే చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను 15వ వచనం జాగ్రత్తగా చూడండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు లేకపోతే వాడిని అగ్నిగుండంలో పడేశారు అనే మాటను మనం చూస్తాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్పవాడ మా ప్రభువా, మా నాయన, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు మాకు సమీపంగా ఉన్నావని, వాక్యం సమీపంగా ఉందని, మందిరాలు సమీపంగా ఉన్నాయని, నీ రాజ్యం కూడా సమీపంగా ఉందన్న విషయాన్ని మరి ఒకసారి సంఘానికి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. అలాగే కేవలము మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు పాపం నుంచి తప్పించుకుంటూ ఉండడమే కాదు, కానీ ఈ లోకంలో నీవు మమ్మల్ని రక్షించుకున్నది నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ సువార్త వ్యాప్తి కొరకు, నీవు మమ్మల్ని వెలిగించిన వెలుగును ఇతరులకు కూడా చూపించడానికి నీవు మమ్మల్ని రక్షించుకున్నావు. కనుక అలాగూ బ్రతికి ఎవరి పేర్లు జీవగ్రంథం ముందున్నాయో అటువంటి వారిని గురించి మేము ఆలోచన చేస్తూ, వాళ్ళ లైఫ్ తోటి వాళ్ళు ఏం చేశారు, ఏది మా లైఫ్లో ఇంపార్టెంటో మేము కూడా ఆలోచించగలటానికి సహాయం చేయమని, తద్వారా ఈ సహవాస కూడికల ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూనే కింగ్డమ్ కోసం మేమేం కాంట్రిబ్యూట్ చేయగలం, భవిష్యత్ కోసం, పరిచర్య కోసం, దేవుని కోసం, మందిరం కోసం నేనేం చేయగలను అనేటటువంటి ఆలోచనతో మేము ఇక్కడి నుంచి వెళ్ళగలడానికి కృపను అనుగ్రహించమని నీకు ఆత్మ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం. నీ ఆత్మ ద్వారా సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడి దేవా ఒక సవాల్తో ఇక్కడి నుంచి పంపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పేరు మీద నోబెల్ ప్రైజ్లు ఇస్తారన్నమాట. ఆయన ఒకరోజు పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూసి షాక్ అయ్యాడంట. ఏంటి షాక్ అయ్యాడు అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ చచ్చిపోయాడని రాసింది దాంట్లో. ఆయనే చదువుతున్నాడు. అది చూసి షాక్ అవుతా ఉన్నాడు. సో ఆ ఆర్టికల్కి టైటిల్ ఏమని పెట్టారంటే, మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని రాశారంట. అంటే మరణాన్ని లేదా మృత్యుతో వ్యాపారం చేసినోడు చచ్చాడు అని రాశారు బేసిక్గా. అది చూసుకుని ఈయనే బాధపడుతున్నాడు అన్నమాట. ఎందుకు అలా రాశారంటే, యాక్చువల్లీ ఈయన కనుక్కున్నటువంటి కొన్ని పరికరాల్ని వాళ్ళు యుద్ధంలో వాడుతూ ఉన్నారు.
జనాలు యుద్ధంలో వాడి చాలామంది చచ్చిపోతున్నారు, దాన్ని చాలామంది కొనుక్కుంటున్నారు. సో కాబట్టి అలా జరుగుతూ ఉంది. ఈయన ఏంటి శాస్త్రవేత్త కాబట్టి ఏదో డైనమైట్ కనుక్కున్నాడు యాక్చువల్లీ ఈయన. సో ఈయన శాస్త్రవేత్త కాబట్టి ఇదేదో మంచి వాటి కోసం వాడతారని ఆయన ఆలోచన, కానీ ఇదేమో జనాలను చంపుకోవడానికి వాడుతున్నారు. కానీ జనాల పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది అంటే, ప్రపంచం ఆయన ఎట్లా చూస్తుంది అని అంటే, ఆ టైంకి ఈయన వల్లే కదా ఇంత జరుగుతుంది అనే కాడ ఉన్నారనమాట జనం. సో ఎడిటర్ ఏం చేశాడంటే, మృత్యుతో వ్యాపారం చేసినోడు చచ్చిపోయాడని రాశాడు. అది ఎవరు చదువుకుంటున్నారు? ఆయనే చదువుకుంటున్నాడు. చదువుకుంటూ చాలా బాధపడ్డాడు. ఇంతకీ జరిగింది ఏంటంటే, వాళ్ళ తమ్ముడు చచ్చిపోతాడు, కానీ ఈయన చచ్చిపోయాడు అనుకుని ఎడిటర్కి అప్పుడు తెలియక 1700s రాసి పడేస్తాడు. కానీ ఈయన అక్కడి నుంచి ఒక ఆలోచనలోకి వస్తాడు. ఆలోచన ఏంటంటే, ఓహో జనాలు నన్ను ఇలా అనుకుంటున్నారా, ఈరోజు నేను చచ్చిపోతే కనుక నన్ను వాళ్ళు ఏమనుకుంటారు, మృత్యుతోటి వ్యాపారం చేసినోడు చచ్చిపోయాడు అనుకుంటారా, నన్ను అలా జనాలు గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు అని అతను ఏం చేశాడంటే, అక్కడి నుంచి తనకు వచ్చినటువంటి సంపాదన అంతటినీ పక్కన పెట్టి అక్కడి నుంచి బెస్ట్ కాంట్రిబ్యూషన్ సైన్స్లో కానీ, హ్యుమానిటేరియన్ నీడ్లో కానీ, పీస్ బహుమతులకు కానీ, ఇలా ఎవరైతే ప్రపంచంలో హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి అంటూ ఒక ప్రైజ్ ఉండాలి అని నోబెల్ ప్రైజ్ని ఆయన ఇన్స్టిట్యూట్ చేశాడు. సో అక్కడి నుంచి ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజ్ వినగానే మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తొస్తాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, అది ఇన్స్టిట్యూట్ చేశాడు, లేకపోతే ఒక శాస్త్రవేత్తగా మనకు గుర్తుంటాడు. సో ఆ సన్నివేశాన్ని నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఒకవేళ అలాగే మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఈరోజే మనము వెళ్ళిపోతాము అనేటటువంటి పరిస్థితి ఉందో, లేదా ఇక్కడతోటి ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనం ఆలోచించుకుని, ఇవాళ నాకేమన్నా అయితే గనక మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, చర్చిలో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు ఏమనుకుంటాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మన లైఫ్లో ఉంటుందా అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. ఓకే, సిటీ స్టడ్ అనేటటువంటి దైవజనుడు అంటాడు, ఈ లోకంలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ బిలీవర్స్ ఇవ్వాల్సింది దేనికంటే ఒకదానికే. ఆయన అనేది ఏంటంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్. ఓకే, నేను ఆ కోట్ చదువుతాను అయింది, ఎందుకంటే దాన్ని కూనీ చేయడం ఇష్టం లేదు నాకు. ఓకే, ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్, ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. మనకు ఒకటే ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్ కూడా తొందరగా అయిపోద్ది. ఈ లైఫ్లో క్రీస్తు కోసం మనం ఏం చేస్తామో అది ఒకటి మాత్రమే నిల్చుంటుంది, అది తప్ప మిగతాది ఏమీ కౌంట్ అవ్వదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన ఏమంటాడంటే, వెన్ ఐఎమ్ డయింగ్ హౌ హ్యాపీ ఐ విల్ బీ ఇఫ్ మై ల్యాంప్ ఆఫ్ లైఫ్ హ్యాస్ బీన్ బర్న్డ్ అవుట్ ఫర్ దీ. నేను చనిపోయేటప్పటికి నాకు సంతోషాన్ని కలిగించే విషయం ఏదైనా ఉంటే అది ఏమై ఉంటుంది అని అంటే, ఒక దీపం లాంటి జీవితం అయితే నాది, ఆ దీపం ఆయన కోసమే వెలిగి చనిపోతే ఆ దీపం యొక్క టైం అయిపోతే ఎంత బాగుంటుంది అని అంటాడు సిటీ స్టడ్. ఒకే లైఫ్ ఉంది, అది కూడా త్వరగా అయిపోద్ది, కానీ ఈ లోకంలో క్రీస్తు కోసం మనం ఏం చేస్తామో అది మాత్రమే నిలిచి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో రోమా 16వ అధ్యాయంలో ఏంటంటే ఒక లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ పీపుల్. ఆ పీపుల్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ గుర్తొస్తాయి ఆయనకి. ఓకే, మనల్ని మన పాస్టర్ గారు గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? లేకపోతే మన ఇంట్లో వాళ్ళు గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? స్కూల్లో వాళ్ళు గుర్తు చేసుకుంటే ఏమొస్తుంది? మన తోటి పని వాళ్ళు గుర్తు చేసుకుంటే మన గురించి ఏం థాట్స్ వస్తాయి? వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? మన గురించి వాళ్ళు ఒకవేళ నిర్వచించాల్సి వస్తే ఏమని నిర్వచిస్తారు? వీడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది, ఈమె గయ్యాళి, వీడు ఏమంటారు ఏమో. సో దేవుడు మనకి మరొక అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మీరు బిలీవర్స్ అయితే, మనం బిలీవర్స్ అయితే కనుక దేవుడు మళ్ళీ మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రాముఖ్యమైన సమయం ఇది. మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అమ్మా అయ్యా, ఒకవేళ ఈరోజే కనుక నీ గురించి ఎవరైనా ఒక
రిపోర్ట్ రాస్తే లేదా నీ గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? పాస్టర్లకు ఒక పెద్ద చిక్కు ఉంటుంది అన్నమాట. పాస్టర్లకు ఉండే చిక్కు ఏంటంటే ఎవరు చనిపోయినా పాస్టర్ గారు వెళ్ళాలి కదా, వాళ్ళు బిలీవర్స్ అయినా అన్బిలీవర్స్ అయినా. ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు బిలీవర్స్ అయినా అన్బిలీవర్స్ అయినా పాస్టర్ గారు ఏం చెప్పాలి? మంచి మాటలే చెప్పాలి. ఆ వాస్తవం చెప్తే నడుస్తుందా? నడవ. మరి బిలీవర్స్గా మీ గురించి ఏం చెప్పాలి? చెప్పడానికి ఏమైనా సాక్ష్యం ఉంటుందా? ఏముంది మీ గురించి చెప్పడానికి? నా గురించి చెప్పడానికి ఏముంది? మనం పద్దాక పాపం గురించి, పరిశుద్ధత గురించి ఆలోచన చేసుకుంటూ రోజు మన కళ్ళని కాపాడుకోలేక, మన హృదయాన్ని కాపాడుకోలేక పంచర్ అయిన బండిలాగా వెళ్తూ ఉంటే మన వల్ల ప్రపంచానికి ఏంటి ప్రయోజనం? మన వల్ల సంఘానికి ఏంటి ప్రయోజనం? మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎప్పుడు? ఇంకా మనమే మన వ్యక్తిగత పాపాలతోటి పాడైపోతూ ఉంటే, ఇందాక బ్రదర్ కూడా చాలా చక్కని ఎనాలజీ వాడారు. సో ముందు అడ్డంకులు ఉంటే గనక మీరు ఈ సాఫీగా వెళ్ళలేరు అని. ఈజీగా వెళ్ళలేము, కరెక్టే. అంటే మన పాపాల గురించే పద్దాక అయ్యగారు ప్రార్థన చేయండి, ఈ విషయంలో నేను పోరాడుతున్నాను అంటే ఇంక మన కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఉంటుంది? కింగ్డమ్కి, లేకపోతే దేవుని రాజ్యానికి, లేకపోతే సంఘానికి కానీ, లేకపోతే ఇతరులకు కానీ ఎప్పుడు ఉంటుంది? అది మాత్రమే కౌంట్ అవుద్దంట. ఏది కౌంట్ అవుద్ది? ఏది కౌంట్ అవుద్దో ఇక్కడ చూపిస్తాడు. అందుకే నేను ఈ ప్యాసేజ్ తీసుకున్నాను. ఎందుకంటే ఏమి కౌంట్ అవుతుంది దేవుని లెక్కలో, దేవుడు లిస్ట్లో ఉండే వాళ్ళలో ఏమి క్వాలిటీస్ని దేవుడు చూస్తాడు? మన బీటెక్లు, ఎంబీబీఎస్లు చూస్తాడా? మన బ్యాంక్ బ్యాలెన్స్లు చూస్తాడా? మన పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, మన క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్లు చూస్తాడా? మన బంగ్లాలు చూస్తాడా? మన పేరు పరపతులు ప్రఖ్యాతులు చూస్తాడు? ఏం చూస్తాడు ఆయన? ఏం చూస్తాడో తెలుసా? ఇదిగో ఫీబేలో ఏం చూశాడో చూడండి. ఏమి చూసి పౌలు రాశాడో దాన్ని పరిశుద్ధాత్ముడు కూడా ఆమోదించాడు కాబట్టి మనకు లేఖనాల్లో కనిపిస్తున్నాయి. ఫీబే గురించి ఏమనుందంటే, కేంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. ఫీబే అనే మాటకు అర్థం ఫోటాస్, లైట్ అని అర్థం అన్నమాట. ఆమె పేరుకు తగ్గట్టుగా ఆమె బతికింది. మన వీధుల్లో, మన ఇళ్లలో, చర్చిల్లో కూడా పేర్లు ఉంటాయి కానీ ఘనంగా లైఫ్లు ఘనంగా ఉండవు. ఈమె వెలుగులాగా బ్రతికింది. ఏంటి 3 క్యారెక్టర్స్ అక్కడ రాస్తున్నాయి ఆమెకు సంబంధించి. ఏంటంటే, ఒకటి సంఘ పరిచర్య చేసింది. చెప్తారా మీరు కూడా? ఓకే, ఆమె ఏం చేసిందంట? సంఘ పరిచర్య చేసింది. ఆమె అనేకులకు సహాయం చేసిందంట. చివరి మాట కదా, ఏం చేసిందంట? అనేకులకి సహాయం. కొద్దిమంది బైబిల్ టీచర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, బహుశా కేంక్రియా అనేటటువంటి పట్టణం, యాక్చువల్లీ కొరింథు పట్టణం దగ్గర ఉంటుంది అనమాట. ఆ కేంక్రియా పట్టణంలో జరిగినటువంటి పరిచర్యలో బహుశా వాళ్ళ ఇంట్లోనే చర్చ జరిగి ఉండేదేమో అని అంటారన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒకవేళ చర్చ జరిగి ఉంటే ఆమె ఏం చేసేది? ఆ ఇల్లంతా సదిరి వచ్చే వాళ్ళ కోసం రెడీగా ఉంచి మళ్ళీ సాపలు తీసి చుట్టి పెట్టి పంపించేదే. లేదా దూరం నుంచి ఎవరన్నా వస్తూ ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, లేదా వాళ్ళకి భోజనాలు చేయడం ఏదో చేస్తుండేదేమో. ఫీబే గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె ఇంటి పనులు చేసినందుకు ఈమె పేరు ప్రఖ్యాతులు గాంచింది అని రాయలేదు అక్కడ. ఆమె భర్తను బాగా చూసుకుంది. ఆమె భర్త గురించి రాసలేదు. మరి ఆమె సింగిల్ లేడీయా కాదా మనకు తెలియదు. కానీ ఆమె భర్తకి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, ఊరికి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, సమాజానికి ఏం చేసింది, లేకపోతే ఇంకోటి ఏం చేసింది అనేది అక్కడ రాయలే. అక్కడ రాసింది ఏంటంటే సంఘ పరిచర్య చేసింది. ఆమె ఏం చేసిందంట? సంఘ పరిచర్య. ఏది కౌంట్ అవుతుంది ఇక్కడ? ఏది కౌంట్ అవుతుంది? సంఘానికి చేసింది కౌంట్ అవుతుంది, దేవునికి చేసింది కౌంట్ అవుతుంది. మన లోకల్లో 100 చేయొచ్చు, కానీ ఆ 100ని దేవుడు లెక్క పెట్టలేదు. 100 చేసేది మనం మన కోసం చేసుకుంటున్నాం. 100 చేసేది మనకి ఏదో మిగలడం కోసం, లేకపోతే మన మంచి పేరు కోసం, లేకపోతే మనకి ధన అర్జన కోసం చేస్తున్నాం. అంతేకాని మనం దేవుని కోసం చేయట్లా. మన రోజు చేసే పనుల్లో దేవుని కోసం చేసేవేంటి?
ఏవి దేవుడు ఒకవేళ లిస్టులోకి తీసుకునే అవకాశం ఉంటే ఏవి మనం చేసే పనుల్లో దేవుని లిస్టులోకి వస్తాయి మనం చేసే పనుల్లో. ఓకే, దీన్ని బట్టి నేను రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను ఇంకి అనుకునే పని ఏది? సంఘ పరిచర్య చాలా కరువు అయిపోతుంది అనమాట ఈరోజు. సంఘ పరిచర్య కాదు, వాళ్ళు చర్చికి రావడం కూడా వాళ్ళు పాస్టర్కి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్న ఫీలింగ్లో వస్తున్నారు ఈరోజు సంఘానికి. వాళ్ళు చర్చికి రావడం కూడా జస్ట్ వాళ్ళు రావడమే వాళ్ళకి బరువు అని రోడ్ రోలర్ వచ్చినట్టు వస్తారు కొంతమంది స్లోగా. బ్రదర్ ఇందాక అన్నారు, నేను జోకులు వేయనని, కానీ నాకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, మీరు భరించాలి తప్పదు, నేను అంత పవిత్రంగా లేను. స్లోగా వస్తారు. ఏంటంటే చర్చికి రావడమే ఒక భారం అన్నమాట. ముందెళ్దాం, ఏదైనా పని చేద్దాం, హెల్ప్ చేద్దాం, మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, మినిస్ట్రీకి ఏమైనా సహాయపడదామా, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో, నేను అక్కడ ఉంటే ఏమన్నా ఉపయోగమేమో. పాస్టరే వస్తాడు, పాస్టరే దులుపుకోవాలి, పాస్టరే వేసుకోవాలి, అన్ని పాస్టరే చేసుకోవాలి. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు? ఏమైనా ఆర్టీసీ బస్సా, డ్రైవర్ లాగా పాస్టర్ గారు వర్క్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఎక్కి దిగేయడానికి? బైబిల్లో చర్చ్కి ఇవ్వబడిన ఎనాలజీస్ చాలా గొప్పవి. ఒక ఎనాలజీ ఏంటంటే, ఒక బాడీతో పోల్చాడు. బాడీతో పోల్చినప్పుడు ఆయన అంటాడు, సంఘంనకు శిరస్సు క్రీస్తే అంటాడు. కానీ పాస్టర్ గారు ఎక్కడ? పాస్టర్ గారు కాదు శిరస్సు, పాస్టర్ గారు కూడా పార్ట్ ఆఫ్ ది బాడీయే. మనకి తెలియకుండా ఏమైపోయిందంటే మన కల్చర్లో, ఇది రికార్డ్ కూడా అయిపోతుంది కదా, ఓకే, మన కల్చర్లో ఏమైపోయిందంటే ఒక అంటే ప్రీస్ట్లీ క్లాస్ని ఒక సపరేట్గా చూడడం అలవాటు మనకు అలా అలవాటు అయిపోయింది. పాస్టర్ గారులు కూడా అలాగే సపరేట్గా చూడడం, వాళ్ళు కూడా అట్లాగే స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు. బైబిల్ అట్లా లేదు కదా. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ గురించి మనం వింటాం. అంటే అందరూ యాజకులే. ఎవరు యాజకులు? అందరూ యాజకులే. రక్షించబడి నువ్వు దేవుని ఎరిగిన తర్వాత నువ్వు కూడా యాజకురాలువే, యాజకుడివే. పేతురు 2వ పత్రిక ప్రకారం కదా. సంఘ పరిచర్య చేయడానికి పాస్టరమ్ గారు తప్పదు కాబట్టి వాళ్ళ పిల్లలు కాదు. సంఘ పరిచర్య అందరి బాధ్యత. ఫీబే ఆమె ఎవరామె? పౌల్లాగా పెద్ద గండ్రాల్లాగా ఏం కనిపించదు కదా, ఎక్కడ పుస్తకాలు రాసినట్టు ఉండదు, ఏమి ఉండదు. ఒక నార్మల్ బిలీవర్ అయి ఉంటుంది ఆమె. ఆ నార్మల్ బిలీవర్ని పౌలు తలుచుకున్నప్పుడు ఈమె ఎంత సంఘ పరిచర్య చేసింది అని గుర్తు చేసుకుంటున్నాడు ఆమె గురించి. ఇంకా విచిత్రం ఏంటంటే 3 విషయాలు అన్నాను కదా. 2వ విషయం యాక్చువల్లీ కిందకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది, అక్కడ కూడా అర్థమవుతుంది. ఏంటంటే ఈమెతోటి రోమా పత్రికని యాక్చువల్లీ ఫీబే తోటి పంపిస్తాడు రోమ్కి పౌలు. కేంక్రియాలో అంటే బహుశా పౌలు కొరింథు పట్టణాల్లో ఉండుంటాడు పరిచర్య చేసుకుంటూ. అక్కడి నుంచి ఫీబేకి ఇచ్చి, అమ్మాయి తీసుకెళ్ళి కొంచెం రోమ్ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఇవ్వు అని చెప్తాడు. ఆమె రోమ్ పట్టణానికి యూజువలీ ఆ పత్రిక తీసుకెళ్ళిందంటే దాని అర్థం ఏంటంటే, యూజువలీ ఎవరు పట్టుకెళ్తారో వాళ్ళకి లెటర్ రాసిన వాళ్ళు దానిలో ఏముందో చెప్తారు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆ లెటర్లో ఏముందో చదవాలి. ఒకవేళ విన్న వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చినాయి అనుకో, ఆ డౌట్లకి ఆన్సర్ ఎవరు చెప్పాలి? తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పాలి. యూజువలీ అలా జరిగేదన్నమాట అప్పట్లో. అంటే ఫీబే ఒక సామాన్యమైన విశ్వాసురాలే, కానీ పౌలు రోమపత్రికనిచ్చే పంపే అంత పరిపక్వత కలిగినటువంటి విశ్వాసురాలు. ఓకే, ఒకటేమో సంఘ పరిచర్య అంటే ఏ పని ఉంటే ఆ పని చేస్తుంటుంది. ఈ పని ఆ పని అని ఏముండదు. పని చేసే వాళ్ళకి ఏ పని ఉండదండి, ఏదైనా చేస్తారు. పని చేయనోడే నుంచి చూస్తూ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు. ఏంటంటే ఈ పని నాకు తగదు అన్నట్టు. ఏం తగదు? ఆ కుర్చీ అటుంటే జరిపి మంచిగా వచ్చే వాళ్ళకి లోపలికి అనుకూలంగా పెట్టడం, లేదా కుర్చీ ఖాళీ ఉంటే మీరు వచ్చి కూర్చోండి అనడం, లేదా ఆ కుర్చీలు అయిపోయినాక తీసి సదరడం, అవి చేయకూడని పనిలా ఏంటి? పని వెతుక్కోవాలి. పని ఏం చేయాలండి? వెతుక్కోవాలి. ఏ పని చేయాలి? నేను ఎక్కడుంది పని? ఫీబే అలా చేస్తుంటుంది. అందుకే ఆయన ఆమె గుర్తు చేసుకోగానే ఆమె పరిచర్య గుర్తొచ్చింది ఆయన. తర్వాత ఈమె వాక్యంలో ఎంత నిష్ణాతురాలైతే రోమపత్రిక పంపిస్తాడు. రోమపత్రిక ఎప్పుడైనా చదివారా? ఎంతమంది చదివారు? ఒకసారి చేయి చూపించండి. ఓ వెరీ గుడ్. చాలా ఈజీగా ఉంటుంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఒక్కసారి చదవగానే బుర్రకి ఎక్కేస్తుంది. చాలా
చాలా కష్టమైన లెటర్. ఇప్పటికీ అసలు ఆ కొన్ని కొన్ని పదాలు కానీ కొన్ని వచనాలు కానీ అది ఏంటి అనేది మనకి కష్టంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అది రాసిన ఆయనే పంపించాడు కాబట్టి ఆయన చెప్పి పంపించుంటాడు, కానీ స్టిల్ ఇట్స్ నాట్ అన్ ఈజీ లెటర్ కదా. అంటే ఒక స్త్రీ అంతటి అవగాహనలోకి వచ్చిందంటే ఆమె ఎంత చక్కగా నేర్చుకుంటుంది వాక్యం. ఈ రోజుల్లో సేవా పరిచర్య అంటే పురుషులే చేయాలి అనేది కొన్ని గ్రూప్స్లో ఉంది, విచ్ ఈజ్ ఓకే, పురుషులే సర్టన్ పనులు చేద్దాం. కానీ స్త్రీలుగా మేమేం చేస్తామన్నా, మాకేముంటుందన్నా, ఏమీ లేదు, మా ఇంట్లో అన్నం కూర వండి మా ఆయన్ని డ్యూటీకి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా పని అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. ఫీబే లైఫ్ మనకు ఒక పెద్ద ఛాలెంజ్. ఒక గృహిణి, ఒక స్త్రీ ఏం చేయగలదు? సంఘ పరిచర్య చేయగలదు. ఆమె తన్ను తాను వాక్యంలో ఎక్విప్ చేసుకోగలదు. ఆమె ఇతరులకు వాక్యాన్ని విశదీకరించి చెప్పగలదు. అంతేకాదు కిందకి వెళ్ళిన తర్వాత ఏమని ఉంటుందంటే, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండేను. ఏమంటామి? సహాయం చేసి. తెలంగాణలో ఒక సామెత ఉంది, పిల్లికి కూడా బిచ్చం బెటర్ ఇల్లు అని. ఏంటది? దే ఆర్ నోన్ ఫర్ దేర్ స్టింజీనెస్ అనమాట. దే డోంట్ షేర్ ఎనీథింగ్. ఓ బిలీవర్గా ఉండి కూడా మన వల్ల ఎవరికి ఏం సహాయం లేకపోతే, విశేషముగా విశ్వాస గృహంలో చేరిన వాళ్ళకి సహాయకంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. మనం ఒకవేళ ఒక బాడీగా మనం అనుకుంటే, ఆ బాడీలో అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవసరాలని చూసి మనం సహాయము చేయాలి. ఓ ఈ సిస్టర్కి ఏమైనా అవసరమా, ఈ బ్రదర్కి ఏమైనా అవసరమా, ఈ పిల్లోడు చదువుకుంటున్నాడు, ఈ పిల్లోడికి మనం ఏమైనా హెల్ప్ చేయాలా? అరే ఈ పిల్లోడు చెప్పులు సరిగ్గా లేవు, మనం ఏమైనా హెల్ప్ చేయవచ్చా? ఈ పిల్లోడు 10th అయిపోయినట్టుంది, ఇంటర్ వెళ్దాం అనుకుంటున్నాడు, ఏ బ్రాంచ్ తీసుకోవాలో, ఆ పిల్లోడికి ఏమైనా అవగాహన ఉందో లేదో. నేను బీటెక్ ఇంటర్ అయ్యే వరకు నాకు నెక్స్ట్ డిగ్రీలో ఏ గ్రూపులు ఉంటాయో కూడా తెలియదు యాక్చువల్లీ. అప్పుడు ఎవరైనా వచ్చి చదువుకున్న వాళ్ళు హెల్ప్ చేసి ఉంటుంటే బాగుండేది కదా. కొద్దిమంది సతమతం అవుతూ ఉంటారు కొన్ని డెసిజన్స్కి. కొద్దిమంది ఫైనాన్సెస్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, హెల్త్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, ఫెయిత్ని అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కొద్దిమంది సహాయం చేయగలిగి కూడా వాళ్ళు ఏమి సహాయం చేయరు అవతల వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డిక్షనరీలో వేరే వాళ్ళకి సహాయం చేయడం ఏమీ లేదు. సహాయం చేస్తే ఏమవుద్ది? నాకు రూపాయి తగ్గిపోద్ది. సాయం చేస్తే ఏమవుద్ది? నేను ఇంకో గంట ఉండాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడడానికో పని చేయడానికో. బిలీవర్స్కి ఉండవలసిన లక్షణాలు. దేవుడు వేటిని ఘనంగా ఎంచుతున్నాడు అంటే, సంఘ పరిచర్యని, ఇతరులకు చేసే సహాయాన్ని ఆయన ఘనంగా ఎంచుతున్నాడు. సేవకులకి సహాయం చేయవచ్చు, బిలీవర్స్కి కూడా సహాయం చేయొచ్చు. అక్కడ ఏమనుందంటే, నాకును అనేకులకును. నాకును అంటే ఓన్లీ కొద్దిమంది ఏమో ఓన్లీ సేవకులకే అనమాట. ఎందుకో అక్కడ మార్క్స్ కొట్టేయచ్చు కొంచెం. సేవకుల దగ్గర ఉంటే వాళ్ళకు ఒక రకమైన మార్క్స్ పడతా ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఏదో పేరు కోసమో లేకపోతే ఇంకోటి కోసం. సేవకులకి సాయం చేయొద్దని కాదు, చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం మనము ఎవరికైనా సహాయం చేసే దృక్పథంతో మనం ఉండాలి. క్రిస్టియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ హెల్ప్ఫుల్నెస్ కదా. సోషల్ స్టడీస్లో నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ అనేవాళ్ళు అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, వీళ్ళకి అర్థమైనంత మనకు అర్థం అవ్వట్లేదా? ఏది ప్రేమ? మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? ఆమె బైబిల్ చదివే కదా అలా రెస్పాండ్ అయ్యి వేరే వాళ్ళ కోసం తన ప్రాణాన్ని దారిపోసింది. మనం కనీసం మన గేటు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ₹1 ఇవ్వడానికి వెనకాడతాం ఎందుకు? కొద్దిమంది పూర్ పీపుల్ వచ్చి రోడ్ పైన నుంచుంటే, మీరు ఇవ్వకపోతే లేదులే అమ్మా ఇల్లు అనొచ్చు కదా. వీళ్ళేదో వాళ్ళని పోషించే రేంజ్లో అరుస్తారు ఇక్కడ నుంచి. మన దాతృత్వం, మనం సహాయం చేసే గుణం ఉందా లేదా అంత చిన్న విషయాల్లో నుంచి తెలుస్తుంది. మనం చెయ్యి చాచటం, ఇవ్వటం, గుప్పిళ్ళు విప్పడం, మన చిన్న చిన్న వాటికే సహాయం చేయకపోతే మినిస్ట్రీకి ఏం సహాయం చేస్తాం?
ఇంకా ఇక్కడ వీఆర్ కమాండెడ్ టు గివ్, వీఆర్ కమాండెడ్ టు హెల్ప్. సహాయం చేయడం అన్నది, విశ్వాస గృహంలో చేరిన వారికి సహాయం చేయడం అన్నది మనకి దేవుని వాక్యం నేర్పిస్తున్నటువంటి ప్రిన్సిపల్ కదా. మరి మనం ఎవరికి సహాయం చేసే, ఎవరైనా చెప్తారా ఈయన వల్ల నేను మేలు పొందాను, ఈయన వల్ల నాకు జాబ్ వచ్చింది, లేకపోతే ఈయన వల్ల మేము ఇక్కడ బలపడ్డాము, ఈయన వల్ల మేము ఇక్కడ ఉన్నామని చెప్తారా? ఎవరైనా చెప్పగలరా అట్లా మీ గురించి? లేదు. ఈమె ఏంటంటే అమ్మో ఆమె అసలు ఏమీ అస్సలు జారదు, ఈయన అబ్బో అసలు మాట్లాడడం కూడా. కొద్దిమంది నిజంగానే అట్లుంటారు. అవతల వాళ్ళు అవసరంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడొచ్చి ఏం అడుగుతారా అని మొహం ముందే తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బిలీవర్స్గా మనం అలా ఉండకూడదు. చేతనైనంత మటుకు సహాయము చెయ్యాలి. సహాయం చేయడం అంత ఈజీ ఏం కాదు, అది చాలా కష్టమైన పని, అందుకే చేయము యాక్చువల్లీ. కానీ వాక్యం చెప్తుంది కాబట్టి మనం చెయ్యాలి. ఒక చక్కని పాట ఉంది కదా, తెలుసా మీకు ఆ పాట? దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరే. మన పేరు ఉంటుందా, అసలు ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఉంటే దాంతోపాటు ఏముంటుంది, దేనికి మన పేరు ఉండాలి పరలోక రాజ్యంలో? తర్వాత ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఫీవే లైఫ్లో ఏం కనిపిస్తుంది అంటే, పౌలు నేను సిఫార్సు చేస్తున్నాను అంటాడు. సిఫార్సు అంటే ఏంటి చెప్పండి? రికమెండేషన్ ఇంగ్లీష్లో అయితే. అంటే ఈమెకి నేను పూచి, లేదా ఈమె క్యారెక్టర్కి, లేకపోతే ఈమె ఎవరు అని చెప్పడానికి నేను ఐ రికమెండ్ అని అంటాడు. మన గురించి ఎవరైనా రికమెండేషన్ లెటర్ రాయగలరా? నిన్న ఒక అన్న ఫోన్ చేసి ఫలానా మా చర్చ్లో ఒక అమ్మాయికి సంబంధం చూద్దాం అనుకుంటున్నాం, మీరు మా సర్కిల్లో, నాకు తెలిసిన సర్కిల్లో ఒక అబ్బాయి గురించి వాళ్ళు అడిగితే మేము అది వీళ్ళకి చెప్పాం. ఆయన నన్ను అడిగాడు, అన్న మీకు ఈయన తెలుసా, ఈ పిల్లోడని మీకు తెలుసా? నేను అన్నా నాకు తెలీదు. వాళ్ళు ప్రొఫైల్ పంపించారు అంతే, కానీ ఆ పిల్లోడు నాకు తెలియదు. సరే అన్న, అయితే మీకు పర్సనల్గా తెలియకపోతే వదిలే. ఓకే, సిఫార్సు చేయడానికి ఏదో సడన్గా అవసరం రాగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి రికమెండేషన్ లెటర్ రాపించుకుని వెళ్ళిపోతారు కొంతమంది. పాస్టర్ గారు మీ గురించి ఒకవేళ ఏమైనా రాయాలంటే ఏం రాస్తాడు? అందుకే నేను స్టార్టింగ్లోనే అన్నా, మన గురించి ఎవరన్నా ఏమన్నా చెప్పాలన్నా, ఏమన్నా రాయాలన్నా ఏం రాస్తారు? పెళ్ళికి ముందు అందరూ మంచివాళ్ళు అయిపోతారు, అబ్బాయి మంచిది అయిపోతే అబ్బాయి మంచివాడు అయిపోతాడు. సడన్గా మేము అబద్ధాలు ఆడాలి పాస్టర్లుగా. అసలు ఈ అమ్మాయి ఎంత మంచిదో, అది ఎత్తిన తల దించదు, లేకపోతే దించిన తల ఎత్తదు, ముసుగు అసలు అట్లాగే ఉంటుంది, ఆమె బైబిల్లోనే ఉంటుంది, ప్రార్థన మోహాలపైనే ఉంటుంది అని చెప్పాలన్నమాట. సో యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, యూ షుడ్ ఎర్న్ యువర్ టెస్టిమనీ. నీ గురించి ఎవరైనా సిఫార్సు చేయాలంటే వాళ్ళు లేనిపోని కథలు చెప్పక్కర్లా, నీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కావలసినటువంటి క్యారెక్టర్ మీరు కలిగి ఉండాలి. ఒకవేళ పాస్టర్ గారు మంచితనాన్ని బట్టి, లేకపోతే మీ అమ్మ నాన్న చర్చ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ మొహాలు చూసి, సర్లే వాళ్ళ మొహాలను బట్టి ఈమె కూడా మంచిదే అని అందామని ఈయన చెప్పేస్తాడేమో. కానీ దేవుడు అలా డిసైడ్ చేయడు కదా. దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడు? మనం ఎలాగున్నామో దాన్ని బట్టే కదా. మన గురించి ఎవరైనా సిఫార్సు చేసేటటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ సిఫార్సు చేస్తే ఏమని చేస్తారు మన గురించి? ఆయన చూడండి,
ఆమెకి మీ వలన ఏం కావాలన్నా అది చేయండి. ఎందుకంటే ఆమెను గురించి నేను సిఫార్సు చేస్తున్నాను. ఆమె చాలా గొప్పగా పనిచేసింది. ప్రభువుని బట్టి చేర్చుకోండి. నేను అందరి గురించి చెప్పగలను. అలా మీరు ఈ బ్రదర్ హైదరాబాద్ వస్తున్నాడు, హైదరాబాద్లో కొంచెం మీ ఇంట్లో 4 రోజులు ఉంచుకోండి అని నేను ఎవరి గురించి అని చెప్పగలనా? అంత ఈజీయా చెప్పడం? అట్లా నీ గురించి చెప్పొచ్చా? అట్లా అంత రిలయబులా నువ్వు? అంత నమ్మదగిన అమ్మాయి అబ్బాయివా నువ్వు? ఈరోజు ఇలా సిఫార్సు చేయడానికి, అంటే వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి భయపడాల్సి వస్తుంది. ఏమవుతుందండి? భయపడాల్సి వస్తుంది. ఒక అమ్మాయి హైదరాబాద్లోనే ఉండి, హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉందన్నమాట. హాస్టల్లో ఉండి చదువుతుంది ఇరవేస్తుంది అనుకున్నారు. సివిల్స్ అని అదని ఇదని ఏదేదో చేసేస్తుంది అనుకున్నారు. తీరా చూసి ఆ ఒక పిల్లోడిని నేను ఈ పిల్లోడినే చేసుకుంటానంటది. ఏంటి ఈ పిల్లోడితో అంత క్లోజ్ ఎక్కడైంది అంటే హాస్టల్లో ఉండి పరిచయం. ఇంటి దగ్గరేమో మనకేమో వీళ్ళు పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి హడావుడిగా చదువుతున్నారు. అసలు వీళ్ళు వాళ్ళ లైఫ్ని త్యాగం చేసి కెరియర్ కోసం ఎంత కష్టపడుతున్నారో అని మనం ఫీలింగ్ అక్కడ. సో ఎట్లా సిఫార్సు చేసేది? ఎట్లా సిఫార్సు చేసేలాగా యథార్థతతోటి మనం ఉంటున్నామా? ఒక లేడీ, ఒక ఉమెన్ గురించి పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈమె సిఫార్సు చేయదగినటువంటి క్యారెక్టర్లో ఉంది. ఈమె అనేక మందికి సహాయం చేసింది. ఈమె సంఘ పరిచర్య చేసింది. వావ్! ఒక ఆమె గురించి ఎంత డిస్క్రిప్షన్ ఉంది. మన గురించి ఏముంటుంది? ఈమె ఏం చేసింది అంటే ఏముంటుంది? ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే ఏముంటుంది? నన్ను ఆలోచన చేయాలి. ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ స్టేట్మెంటు ఎప్పుడు మర్చిపోవద్దు. క్రీస్తు కోసం మనం ఏం చేస్తామో అదే నిల్చుంటుంది. ఇంకేది నిల్చుండదు. ఇంకేది కౌంట్కి అక్కడికి రాదు. ఇంకేది లిస్ట్లోకి రాదు. సో ఫీబే ఒక స్త్రీ సంఘ పరిచర్య సహాయం చేయడం ఒక అద్భుతమైన క్యారెక్టర్ అన్నమాట. పౌలు లాంటి మహానుభావుడు ఆమె గురించి ఎంత గొప్పగా రాశాడో. ఆమె లైఫ్ అంత క్లియర్గా ఉంది, అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. ఈమె ఆవిడకి వెళ్ళాక ఏం చేస్తుందో అన్న భయం లేదు ఆయనకి. ఎందుకంటే వజ్రం, ఈమె ఎక్కడున్నా ఇలాగే ఉంటుంది అనే ధైర్యం అన్న. మన ఇంట్లో వాళ్ళకు ఉందా ఆ ధైర్యం మన మీద? యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ మ్యాన్. నేను ఇక్కడ స్త్రీ గురించి చెప్పబడింది కాబట్టి స్త్రీని ప్రస్తావిస్తున్నాను. స్త్రీ గురించే కాదు అక్కడ విషయం. స్త్రీ అయినా పురుషులైనా ఆ లక్షణాలు కదా, ఆ అథెంటిసిటీ. వేరే వాళ్ళు భరోసా ఇవ్వగలరా మన గురించి? ఎస్పెషలీ పాస్టర్ గారు ఇవ్వగలరా భరోసా? అదే అంటున్నా, పాస్టర్ గారితో చాలా తప్పులు చేపిస్తారు. ఇంకో తప్పు ఏంటంటే సిఫార్సు చేపించడం అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న నుంచి ఉంటారు. మేము ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మ నాన్న ముందు ఆ అమ్మాయి గురించో లేదా అబ్బాయి గురించో మంచి వాళ్ళండి దాకా చర్చకు వస్తారని అని చెప్పాలి మేము. ఎందుకు? పాస్టర్ గారు లేకపోతే అక్కడ సంబంధాలు చూడట్లేదు. పాస్టర్ గారు ఉండాలి మళ్ళీ. సో మా సమక్షంలోనే జరగాలి అబద్ధాలు. ఏమండి? నేనేమంటానంటే అలా కాదు, అలా లేనిది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నదే చెప్పడానికి కావాల్సిన ఆస్కారం ఇవ్వండి. యవనస్తులు మంచి చదువుకోండి, మంచి టెస్టిమనీని కాపాడుకోండి, కష్టపడండి, చర్చ్లో కనిపించండి. పెళ్ళప్పుడు 4 రోజులు వస్తారు కొంతమంది, పెళ్ళికి ముందు వస్తారు అన్నమాట. మళ్ళీ పెళ్ళి తర్వాత ఆమెని సంతోషపెట్టడానికి మళ్ళీ ఇంకో 4 రోజులు వస్తారు పురుషులు ఎక్కువ మంది. సో ముందు ఒక 4 వారాలు, తర్వాత ఒక 4 వారాలు, పెళ్ళికి ముందు 4 వారాలు, తర్వాత 4 వారాలు, తర్వాత మళ్ళీ కనిపిస్తారు. అయిపోయింది. అట్లా వద్దు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. రక్షణ విలువ ఎంత విలువైనదో, అది ఎంత గొప్ప భాగ్యమో మనం విన్నాం. అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ విశ్వాసులుగా బ్రతకకపోవడం, మళ్ళీ లోకస్తుల్లానే జీవించటం, మన వల్ల
సంఘానికి ఏమాత్రం క్షేమకరంగా లేకుండా బ్రతకడం చాలా సాడ్ విషయం. ఎవరికాళ్ళే వాళ్ళ పోరాటాలతోటి ఉండిపోయారు, ఎవరికాళ్ళే వాళ్ళ పోరాటాలతోటి మిగిలిపోతున్నారు. దేవుని కోసం నుంచినది ఎవరు? దేవుని కోసం పనిచేసేది ఎవరు? నువ్వు నీ వీక్నెసెస్ తోటి నువ్వు ఉండి నేను క్రిస్టియన్ అని బయట తెలిస్తేనే ఏమనుకుంటారో అని నువ్వు చెప్పట్లా. ఒక ఆయన అన్నాడు, మా కంపెనీలో ఎవరికి తెలియదు నేను బిలీవర్ని అని. ఎందుకంటే ఆయన భయం, ఈయన బిలీవర్ అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అడుగుతారు, ఎరా అబ్బాయి ఏంటి పరిస్థితి, మీరు ఇలా చేయరు కదా. ఇప్పుడు బయట పరిస్థితి అలాగే ఉందిగా. మనం బిలీవర్ అని తెలిస్తే మనం బిలీవర్ లాగా లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు. దేవుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు మనకు. అయినా కూడా మనం నమ్మకంగా లేకపోతే, అయినా కూడా తిన్నగా లేకపోతే, అయినా రోషం కలిగిన బిలీవర్స్గా లేకపోతే ఎంత సాడో ఆలోచన చేయండి. ఒకవేళ మీరు స్త్రీలైనా పురుషులైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 28 పేర్లు అన్నాను కదా, వీళ్ళల్లో కొద్దిమంది పేదవారు ఉన్నారు. ఆ లిస్టులో ఎవరున్నారు? పేదవారు, స్లేవ్స్ ఉన్నారు. స్లేవ్స్ ఆ పేర్ని బట్టి అవి ఓన్లీ స్లేవ్స్కి పెడతారంట ఆ పేర్లు. స్లేవ్స్ అంటే బానిసలకి పెడతారు ఆ పేరు. సో బానిసల పేర్లు ఉన్నాయి. కొద్దిమంది ఏకంగా రాజరికంలో ఉండేటటువంటి వాళ్ళ పేర్లు ఉంటాయి. హేరోదు కుటుంబస్తులు ఉంటారు అక్కడ, అంటే పొలిటికల్ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. ఇటువైపు పేదలు, స్లేవ్స్గా కట్టు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ పేర్లు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సింగిల్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. సో అందరము కింగ్డమ్ కోసం పనిచేయచ్చు. నువ్వు ఒక ఇండివిజువల్ బిలీవర్గా నువ్వు కింగ్డమ్ కోసం యూస్ఫుల్గా ఉంటావు. నేను స్త్రీని కదా అన్నా, నేనేం చేయగలను అంటే స్త్రీలని అణచివేసి లేకపోతే స్త్రీలని అంత సీరియస్గా తీసుకోనటువంటి కల్చర్లోనే ఫీబే ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంకా ఇప్పుడు మన కల్చర్లో ఇంకెంత ఫ్రీడమ్ ఉంది, స్త్రీలకి ఎంత చేయొచ్చు. చదువుకోండి అని స్కూల్కి పంపిస్తున్నారు. ఆడపిల్లలు పుడితే తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు అంట గ్రీకో రోమన్స్. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ యోధులే కావాలి, వీరులే కావాలి, ఫైటర్స్ కావాలి వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్లో ఫీవే లాంటి వాళ్ళు ఎట్ల నుంచి వర్క్ చేశారు. ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుందని ఇలా లేదు. ఇవి ఏది ఇలాంటి డాక్టర్స్ ఎవరున్నారు మన చర్చ్లో? సంఘ పరిచర్యకు ఉన్నవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, నిక్కర్స్ అయిన క్యారెక్టర్ తోటి ఉన్నవాళ్ళు, ఏరి సిఫార్సు చేసి అబ్బా ఈమెలాగా ఉండాలి నా కూతురు కూడా అనుకునేలాగా ఎవరున్నారు? అందరూ ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకునే రేంజ్లోనే ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందో, ఎన్ని ఇయర్స్ అయింది చర్చ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అంటే జనరల్లీ మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయిందంట. వెరీ గుడ్. 25 ఇయర్స్ అయింది. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నా అంటే, అన్న ఎంతమంది గురించి చెప్పగలడో నాకు తెలియదు, నేను ఇప్పుడు అడగట్లేదు కూడా. కానీ వినేవాళ్ళుగా మనము నేను ఆ స్థాయిలో నేను ఉండాలి అనేటటువంటి పట్టుదలకు రావాలి. నేను ఒక బిలీవర్నే కదా, నేను అలా ఉండాలి. ఆ తర్వాత చూడండి ఇంకో ఫ్యామిలీ గురించి రాశారు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. సరే, నాకు టైం చెప్పలేదు వీళ్ళు. ఇప్పుడు నేను యూజువలీ 6 గంటలు టీచ్ చేస్తాను. ఎన్ని గంటలు టీచ్ చేస్తాను? 6 గంటలు టీచ్ చేయమంటారా? ఎంతసేపు టీచ్ చేయమంటారు? 9:30కి ముగించరా? పాస్టర్ గారు చాలా హ్యాపీగా ఎస్ అంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఎక్కువ చెప్తే మళ్ళీ మీరు ఆయన పైన అనుకుంటారా? ఓకే, సరే. సో ఫీబే లైట్ లాగా ఉంది. సెకండ్ ఫ్యామిలీ ప్రిస్కిల్లా అకులా అనేటటువంటి ఫ్యామిలీ అంట. వీళ్ళు ఈ ఫ్యామిలీ గురించి రాయబడి ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ జత పనివారు. చెప్పండి ఒకసారి. కొద్దిమందికి నిద్ర వస్తుంది కదా. వీళ్ళు ఎవరంట? జత పనివారు. దే వర్ కో-లేబరర్స్ విత్ పాల్. అందరూ పాస్టర్లు అయిపోవక్కర్లా, అందరూ ఫుల్ టైం మినిస్ట్రీకి రావక్కర్లా. అందరూ ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో అక్కడే ఉండి సేవకి సహకారంగా ఉండొచ్చు, జత పని వారిలాగా ఉండొచ్చు. అకులా ప్రిసిల్లాలో యాక్చువల్లీ టెంట్లు కుట్టేవాళ్ళంట. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో
మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్స్ ఉన్నారు కదా, బిల్డింగ్లు కడతా ఉంటారు. అట్లా అప్పట్లో ఎక్కువ టెంట్లే, వాళ్ళు టెంట్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఆ టెంట్లు కుట్టేటటువంటి బిజినెస్ వీళ్ళది. ఆ టెంట్లు కుట్టుకుంటూ వాళ్ళు మినిస్ట్రీకి సాయం చేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మినిస్ట్రీకి సాయం చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ రోమ్ పట్టణంలో ఉంటారు. రోమ్ పట్టణంలో నుండి క్లౌదియస్ చక్రవర్తి రోమ్ పట్టణంలోని బిలీవర్స్ని, యూదుల్ని వెళ్ళగొడితే అక్కడి నుంచి వచ్చి వీళ్ళు కొరింథీకి వస్తారు. ఫస్ట్ కొరింథీకి వచ్చిన తర్వాత అక్కడే బిలీవర్స్ అయ్యారు, రోమ్లోనే. కొరింథీకి వస్తారు. కొరింథీకి వచ్చిన తర్వాత అక్కడ టెంట్లు కుట్టుకుంటూ అక్కడ వాళ్ళ ఇంట్లో చర్చ జరుగుతుంది. ఎక్కడ? కొరింథీలో. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. కొరింథీలో పౌలు ఎక్కడెక్కడో పరిచర్య చేసి కొరింథీకి వస్తాడు. కొరింథీకి వచ్చేపాటికి వీళ్ళు ఉంటారు అక్కడ, వీళ్ళని పరిచయం చేసుకుంటారు. ఇంచుమించుగా పౌలు అక్కడ 1.5 సంవత్సరం పాటు ఉంటాడు. వీళ్ళతో ఉంటాడు. వీళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. పౌల్ని ఇంట్లో ఉంచుకోవడం అంటే ఎట్లా అంటే ఎట్లా పోల్చాలో కూడా తెలియట్లేదు నాకు. చాలా డేంజరస్ థింగ్ అనమాట. పౌలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు పౌలుతో పాటు కొద్దిమంది వెనక్కి వచ్చి ఎక్కడున్నాడో చూసి పౌల్ని, ఇంట్లో వాళ్ళని చితగ్గొడతారు. అలాంటి కండిషన్స్లో ఉన్నారు వాళ్ళు అక్కడ. ఒకసారి కొట్టారు కూడా. వాళ్ళ ఇంట్లో చర్చ జరిగింది, లేకపోతే వాళ్ళ ఇంట్లో పౌలు ఉన్నాడంటే అది ఈజీ థింగ్ కాదు. ఏమండి, మీ ఇంట్లో మీ చుట్టాలనైనా పెట్టుకుంటారా? సిస్టర్స్ చెప్పండి, బ్రదర్ తరపున వాళ్ళు వస్తే మీ ఇంట్లో పెట్టుకుంటారా? చెప్పండి. పెట్టుకుంటారు. బ్రదర్స్ మీరు పెట్టుకుంటారా? లేకపోతే సిస్టర్తో కష్టం కాబట్టి పెట్టుకుంటారా? ఎందుకు నవ్వుతున్నారు మీరు అలా? నిజమా? మనం మన ఇళ్లల్లో వాళ్ళనే పెట్టుకోం. వాళ్ళు పెట్టుకోవడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక సేవకుడు సిటీ కొరింథీ వచ్చాడు. ఆయన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆయన్ని కూడా పోషించి, ఆయన్ని కూడా జాగ్రత్త చూసుకొని, ఆయన కూడా బలపరిచారు. అలాంటి ఫ్యామిలీ అక్కడ ఉండబట్టి కొరింథీలో మినిస్ట్రీ జరిగింది. దేవుడు అంటాడు, ఈ పట్టణంలో చాలా మందికి నా వైపు తిరిగేది ఉంది, నువ్వు అక్కడే ఉండి అంటాడు. అక్కడ అలా ఉండి పరిచర్య జరగటానికి ఇలాంటి ఫ్యామిలీస్ నుంచున్నారు అక్కడ. బహుశా అన్న కూడా చెప్తాడు, ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ ఈయన్ని బలపరుచుంటాయి, కొన్ని ఫ్యామిలీస్ నుంచుని ఉంటారు ఆయనతో. దేవుడు నిలబెడతాడు అలా. యాక్చువల్లీ నిలబెడతాడు. నేను అది అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలనంటే, మా వాళ్ళు కూడా అలాగే మినిస్ట్రీకి వచ్చారు. 79లోనే వచ్చారు మా వాళ్ళు జీడిమెట్ల ప్రాంతానికి. అంటే మా వాళ్ళని మా నాన్న అమ్మ. సో నేను వాళ్ళు వచ్చిన తర్వాత పుట్టాను ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అఫ్కోర్స్ వాళ్ళు ఆంధ్ర నుంచి ఇక్కడికి వలస వచ్చారు కాబట్టి అప్పట్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి వెళ్ళి, ఓ మీరు ఆంధ్ర అండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అనమాట. అంత అరుదుగా ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి అరుదైనటువంటి టైంలో వాళ్ళు చెప్తారు ఎట్లా వీళ్ళు ఫస్ట్ కిరాయికి వెళ్ళిన ఇంటి ఓనర్స్ వీళ్ళని ఎంత బ్యూటిఫుల్గా చూసుకున్నారో చెప్తారు. వాళ్ళు స్థానికులే, కుత్బులాపూర్లో ఊర్లో విలేజ్ వాళ్ళే, హెచ్ఎంటీలో పనిచేసేవాడంట వాళ్ళ ఓనరు. వాళ్ళకి ఏమన్నా ఉండని, కానీ వీళ్ళని మాత్రం బ్యూటిఫుల్గా చూసుకున్నారు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి కిరాయికి ఉండి వీళ్ళు ఇల్లు కట్టుకుని బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏడ్చారట, మా ఇంట్లోనే ఉండండి, అదే ఎవరికైనా కిరాయికి ఇవ్వండి. అట్లా చూసుకున్నారు. అంటే వాళ్ళు ఎంత, వాళ్ళు బిలీవర్స్ కాదు వాళ్ళు. కానీ అకుల ప్రిసిల్లాలు పౌలుని వాళ్ళు, సరే అది మళ్ళీ అన్న ఏదేదో చెప్పేస్తున్నాడు అనుకుంటారేమో. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయము స్టార్టింగ్లో చూడండి. నేనే చదువుతాను తల్లి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేనో. ఏముండేనో? వాళ్ళ ఇంటికి ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆయన హీ లివ్డ్ విత్ దట్ ఫ్యామిలీ ఫర్ ఎ వైల్. తర్వాత చూడండి 4వ వచనం, ఆయన ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను. సో ఆయన తర్కాలు పెట్టుకుని వస్తున్నాడు, ఇంట్లో కలిసి ఉండాలి, ఎట్లా ఉంటుంది పరిస్థితి. కానీ దే నో
పౌలు ఎవరో వాళ్ళకి అర్థమైంది. పౌలు దేవుని రిప్రజెంటేటివ్గా ఉన్నాడు అక్కడ. దేవుని పరిచర్యకి దేవుడు పంపిస్తే వచ్చాడన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి పౌలుకి ఆసరాగా నుంచున్నారు. ఎంత ఆసరాగా నుంచున్నారంటే వాళ్ళ ఇల్లును ఓపెన్ చేశారు, తర్వాత వాళ్ళ ప్రాణాలకి తెగించి నుంచున్నారు. వాళ్ళ పీకల్ని పెట్టారు పణంగా. బహుశా ఎప్పుడో గొడవ ఎవరైనా ఇంటికి వస్తే ముందు మా పైనుంచి వెళ్ళండి పౌలు దగ్గరికి అని ఉంటారు. అది దాని అర్థం, అంతే కదా. రిస్క్ దేర్ లైఫ్స్ అంటే ఏంటండి? అక్కడ ఏమనుంది ఇంగ్లీష్లో? రిస్క్ దేర్ లైఫ్స్ అని ఉంటారు. వాళ్ళ ప్రాణములను తెగించారు. నా ప్రాణానికి వాళ్ళ ప్రాణాన్ని పెట్టడానికి రెడీ అయ్యారు. ఎఫెస్లో అలాంటి పరిస్థితి జరుగుద్ది. యాక్చువల్లీ పౌలుని చంపడానికి వస్తారు. పౌలు అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఓ పెద్ద గుంపు వచ్చి పౌలుని కొట్టాలనుకుంటారు, మహాసభ దగ్గర తీసుకెళ్తారు. అక్కడి నుంచి మీ ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? మీ పాస్టర్ గారు సువార్తకి వెళ్ళాడు, అక్కడ ఆయన్ని అడ్డగించారు. ఎక్కడ ఉన్నాడు ఈయన చూద్దామని అంటే ఆయన సరాసరి మీ ఇంటికే వచ్చాడు అనుకో. ఏంటంటే ఈయన ఇక్కడే ఉంటాడని మీకు ఎలా ఉంటుంది? రానిస్తారా? పాస్టర్ గారు మీకు దండం, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నేను ఇక్కడ నా సొంత ఇల్లు ఇది, మీరు దయచేసి మీరు ఎలాగో ఇలా తిరిగే పరిచర్యే కదా, ఇంకో చోటుకి వెళ్ళండి. కానీ వాళ్ళు అట్లా అనలా. అవును మా ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ఎవరో మాకు తెలుసు, మావాడే, ఏమైనా ఉంటే మాతో మాట్లాడండి అని ఉంచున్నారు వాళ్ళు. ఉట్టుగా వీధిలో నీళ్ళ కోసం కొట్లాడడం కాదు ఇది. వేరే వాళ్ళు ముందు బింది పెడితే తట్టుకోలేము మనం, వాటి కోసం వస్తుంది రోషం మనకి. మనం ప్రాణాలకి తెగిస్తే వాటి కోసం కాదు. నేను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఎలన్ మస్క్ గురించి ఒక ఇంటర్వ్యూ చూస్తే అతను అంటాడు, ఓన్లీ ఈ స్పేస్ ఎక్స్లో పనిచేసేవాళ్ళు ఓన్లీ దీనికోసమే వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి, ఇంకొక వ్యాపకం ఉంటే నేను తీసుకొని అంటాడు. అరే ఒక స్పేస్ సెంటర్లో సర్టన్ శాటిలైట్స్ తయారు చేయడానికి, రాకెట్స్ తయారు చేయడానికే వాళ్ళు అంత దీక్షతో పనిచేస్తే, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తే మనం ఇంకెంత పని చేయాలి సేవ కోసం, సువార్త కోసం? మనోళ్ళు ప్రాణానికి తెగించి అంటారు. దేనికోసం తెగిస్తారు మనోళ్ళు? కెరియర్ కోసం, భార్య కోసం, భర్త కోసం, అంత మన కోసమే. సేవ కోసం, దేవుని కోసం, అవతల వాళ్ళ కోసం తెగించి పనులు చేసేదే ఉండదు. ప్రపంచం అట్లా సెల్ఫిష్ అయిపోయింది. మనం కూడా అట్లాగే అయిపోతే ఎట్లా? జత పనివారు. ఈరోజు సేవకులకి జత పనివారు అవసరం చాలా ఎక్కువ ఉంది. ఈయన విజిటింగ్ కానీ వెళ్దాం అనుకుంటాడు. అయ్యా విజిటింగ్కి ఎవరన్నా వస్తారో నాతో పాటు ఇలా వెళ్ళాలి అంటే వాళ్ళు అప్పుడే మంచు పైన పడుకుని ఉంటాడు అన్నమాట. వద్దులే ఏం వెళ్తాం పాస్టర్ గారు, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను పాస్టర్ గారు, ఐపీఎల్ చూడాలి. ఐపీఎల్ అయినా ఇప్పుడు ఏమొస్తుంది, ఏషియా కప్ అయిపోయినట్టుంది కదా, నెక్స్ట్ ఏముంది? ఏదో ఒకటి. కానీ సేవకు వెళ్ళడానికి మనసు రాదు, సహకరించడానికి మనసు రాదు. మనము ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండక్కర్లేదు, కానీ మనకున్నటువంటి కొద్ది సమయం మన పనులు మనం చేసుకుని, మన ఇంటి కోసం మనం పడే కష్టం మనం పడి, తర్వాత మిగిలిన సమయంలో అయినా మనం జత పని వారిగా కొంత పని అయినా మనం చేయాలి. అక్లా ప్రిస్సిల్లాని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళు పని చేసుకున్నది ఓన్లీ బతకడం కోసం అంతే. వీళ్ళు దేవుని కోసం బతకడం కోసం, ఫుడ్ కావాలి కాబట్టి, ఉండడానికి కావాలి కాబట్టి ఆ పని చేశారు. మిగతాదంతా వాళ్ళు దేవుని కోసమే వాళ్ళ లైఫ్ని పెట్టారు. ఆ దృక్పథం చాలా ఇంపార్టెంట్. రెండు థింగ్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఒకటి హాస్పిటాలిటీ అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వటం. మన ఇంటికి పిలిచి ఛాయ్ కూడా ఇవ్వట్లేదు ఎవరు ఇప్పుడు కదా, అది కూడా ఇక్కడ పక్కనే హోటల్కి వెళ్ళి తాగేద్దాం బ్రదర్ అంటారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే సిస్టర్ పెడుతుందో లేదో తెలియదు. ఇదివరకు రండి మీరు భోజనం చేసి వెళ్ళాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు భోజనం చేయడానికి రమ్మంటలేదు. వెళ్ళినా సరే పక్కనే ఉన్న హోటల్ నుంచి బిర్యానీ ఇంటికి వచ్చేస్తుంది అంతే. ఇదివరకు పాపం వాళ్ళు కష్టపడి చేసేవాళ్ళు. హాస్పిటాలిటీ గురించి మనకి ఇప్పుడు ఏం తెలియదు.
ఇంటికి పిలిచి కొద్దిమంది లైఫ్ని చక్కదిద్దటం, కొద్దిమందితో కలిసి బ్రతికి ఒక పర్పస్ఫుల్గా బ్రతకటం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఊరు నుంచి చాలామంది, అంటే ఊర్ల నుంచి అంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్లో జాబ్స్ కోసం కానీ లేదా చదువుకోవడం కోసం కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ కొద్దిమంది మా చుట్టాలు వచ్చేవాళ్ళు హైదరాబాద్. వచ్చినప్పుడు అప్పట్లో ఇప్పటిలాగా హాస్టల్స్ అయ్యి ఏముండేవి కాదు కాబట్టి వాళ్ళు వస్తే మా ఇళ్ళలోనే పెట్టుకునేవాళ్ళు. కొద్దిమంది 3-4 నెలల నుంచి, అంత వ్యవధి నుంచి కొద్దిమంది 5-6 సంవత్సరాలు కూడా ఉన్నారు మా ఇంట్లో. ఓకే, కొద్దిమంది ఎంతకాలం మా ఇంట్లో ఉన్నారంటే మా ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్ద అబ్బాయి, నేను చిన్నవాడిని అనుకునేవాళ్ళు అన్నమాట. సో మీ పెద్ద ఆయన మీ పెద్ద అబ్బాయి బాగున్నాడండి అనేవాళ్ళు అన్నమాట. సో ద గుడ్ థింగ్ ఈజ్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ టెస్టిమనీస్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ హ్యాబిట్స్ కానీ ఒక రకంగా ఉండేవి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా వీళ్ళు మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో ఏంటంటే నువ్వు తిను ఉండు ఏమన్నా చేయి అన్నీ చేస్తారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు, మా అమ్మ పని చేయడానికి వెనకాడదు, కానీ చర్చికి రాకపోతే ఊరుకోరు. మా ఇంట్లో ఉంటే చర్చికి రావాల్సిందే. వచ్చారు. అలా వచ్చి ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి, మంచి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఎందుకు? ఇంట్లోకి రానిచ్చి ఉండనిచ్చి వాళ్ళకి విశ్వాసంగా బ్రతకడం ఏంటో చూపించి దేవుడిని పరిచయం చేశారు వాళ్ళు. మా వాళ్ళ గురించి నేను గొప్ప చెప్పట్లే, అలా చాలామంది చేశారు ఇక్కడ. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉంటే నువ్వు పర్పస్ఫుల్గా ఎవరైనా అలాగూ రక్షించబడ్డానికి అవకాశం ఉందంటే మీ ఇంట్లో పిలిచి వాళ్ళని చేరదీసి నీవు కొన్నాళ్ళు నీ దగ్గర ఉంచుకోగలిగే ఆలోచన నీకుందా? లేదా అలా చేయగలవా? చాలామంది అంటారు, అన్న నేను మినిస్ట్రీ ఏదో చేయాలన్నా ఏం చేయలేకపోతున్నాను. ఇన్ని ఉన్నాయి చేయడానికి. నువ్వు సహాయం చేయవచ్చు, నువ్వు జత పనివాడిగా తిరగవచ్చు, నువ్వు ఎవరినైనా నీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి ఏమంటారు ఆతిథ్యం ఇచ్చి దేవుని పరిచయం చేయొచ్చు, ఎన్ని చేయొచ్చో చూడండి. మనం అనుకుంటా ఏముంటుంది చేయడానికి, ఏమీ లేదు, ఏముంది పాస్టర్ గారు ఏం చేయమంటారు, ఏం లేదండి చేయడానికి రెడీగా ఉంటే ఇవన్నీ మినిస్ట్రీ పనులు కదా, ఎన్ని ఉన్నాయో చూడండి. వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంటనున్న సంఘం, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఇంట్లో చర్చ్ ఉంది. ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చర్చ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చర్చ్ జరిగిందంటే అది ఈజీ కాదు. ఇందా చెప్తున్నాను కదా, చాలా పని ఉంటుంది. మన ఇంట్లో మన భార్య పిల్లలు లేకపోతే సిస్టరే తన భర్తని పిల్లల్ని చూసుకోవడమే చాలా పని ఉండదని నేను అన్నాను. సో మా అమ్మ వాళ్ళని చూస్తున్నాను, నా వైఫ్ని చూస్తున్నాను, లేకపోతే అందరి ఇళ్ళలో చాలా పని ఉంటుంది. కానీ అడిషనల్ పని కదా ఇది. వాళ్ళ ఇంట్లో పరిచర్య జరగటానికి లేకపోతే వాళ్ళ ఇంటికి జనాలు వచ్చేయడానికి ఫెసిలిటేట్ చేయడం అదంతా అడిషనల్ పనే కదా. అదంతా నాకు ఎందుకు తలనొప్పి అని అనుకోవచ్చు కదా. మనలాగే అట్లా అనుకోకుండా మా ఇంట్లో జరగాలి, నేను ఎక్కడుంటే అక్కడ జరగాలి. వాళ్ళకి అది హ్యాబిట్. సేవకుల్ని చేరదీయడం, వాళ్ళ ఇంట్లో సంఘం జరిగేలా చూడటం. అప్పుల అని ఒక యవనస్తుడు వచ్చాడంట వాళ్ళ ఊరు. వచ్చినప్పుడు ఆయన కూడా తీసుకెళ్లారంట, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బహుశా టీ స్నాక్స్ ఇచ్చి తర్వాత ఆయన దూరం వెళ్తుంటే అటు పంపించారు జాగ్రత్తగా. వాళ్ళతో పాటు అక్కడ ఉన్న కొద్దిమంది సహోదరులు అప్పులో వస్తున్నాడు మీ ఊరు, జాగ్రత్తగా ఈయన రిసీవ్ చేసుకోండి అని అవతల వాళ్ళకి లెటర్ రాశారంట. మళ్ళీ అదొక రకమైన లైఫ్ స్టైల్. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకడం అన్నది ఒక లైఫ్ స్టైల్. అది మనం ఎంత మటుకి దేవా ఈ వారం చేసిన పాపాలు క్షమించు అనుకుంటానే ఉంటే గనక సాతాను చాలా హ్యాపీగా ఉంటాడు అన్నమాట. నేను చెప్తాను చూడండి, మన జనరేషన్లో సాతానుడు హ్యాపీగా ఉండే పని ఏంటంటే బిలీవర్సు సువార్త పనికి ఏమాత్రం పనికి రాకుండా, సువార్త చేయకుండా, వాళ్ళ వలన సంఘానికి ఏ ప్రయోజనం లేకుండా వాళ్ళు పద్దాకా వాళ్ళు చేస్తున్న పాపాల గురించి ఆలోచన చేస్తూ దాని గురించి చింతిస్తూ ఆ పాపాల్లోనే మునిగి తేలుతూ ఉంటే వాడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు? మీ వల్ల ఇంకేం జరగదు కదా. సరే నువ్వు రక్షించబడితే పడ్డవలే, కానీ నువ్వేమి చేయకు, ఓకేనా? నువ్వు లైటే, కానీ నీ లైట్ని తీసుకెళ్ళి కొంచెం కింద పెట్టుకో. నీ లైటు కనబడినంత వరకు ఓకే, అంతేనా? సాతానికి అదే కావాలి. నిన్ను ఎలాగో రక్షించబడొద్దు అనుకున్నాను, పడ్డావు, కానీ రక్షించబడ్డాక కూడా
నీ వల్ల ఏ ప్రయోజనం లేకుండా ఉంటే వాడికి హ్యాపీ. నువ్వు ఒక ఫీబే లాగా, అకుల ప్రిసిల్లా లాగా ఉంటే వాడికి నచ్చదు, వాడికి కష్టం. సో ఇండివిజువల్స్గా, ఫ్యామిలీస్గా అకుల ప్రిసిల్లాలు సేవకి సహకరించారు. మీరు కూడా ఫ్యామిలీస్గా సహకరించవచ్చు, ఫ్యామిలీస్గా వర్క్ చేయవచ్చు. హాస్పిటాలిటీ లాంటివి ఫ్యామిలీగా తప్పితే వేరేలా చేయలేరు కదా, ఇద్దరు సమ్మతించాలి. మనం ఎవరినైనా ఇంటికి పిలుస్తున్నామంటే ఒక కారణం ఉండాలి. వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళు వచ్చినటువంటి స్థితిలో వెళ్ళకూడదు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు రక్షణ పొంది వెళ్ళాలి, వాళ్ళ జీవితాలు మారి వెళ్ళాలి, వాళ్ళు ప్రభువుని చూసి వెళ్ళాలి, వాళ్ళు కనీసం ప్రభువుని పరిచయం చేసుకుని వెళ్ళాలి. మన ఆలోచన దృక్పథం ఎలా ఉండాలి అని అంటే, ఓకే మన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి ఒక రూమ్ ఎక్స్ట్రా వేసుకుందాము, ఆ రూమ్లో ఎవరినైనా పెట్టుకొని వాళ్ళకి ప్రభుకి దగ్గరగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అనుకోవాలి. ఆ రూమ్ వేస్తే ఎంత కిరాయి వస్తుంది అంటావు? 6,000 కిరాయి మనం వదిలేసుకుంటామా? దేనికోసం? ఎవరికో ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ మొహం వాళ్ళ తర్వాత కనీసం మనం చూడరు, అలాంటి వాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు కదా? మన థింకింగ్ అట్లా వెళ్ళిపోతుంది. యవనస్తులు ఇట్లా ప్రేయర్ చేయండి, దేవా నాకు డబ్బులు ఇవ్వు, నా డబ్బులతోటి నీ పరిచర్యకి యూస్ఫుల్గా ఉండేలాగా నేను నా ధారాళంగా పరిచర్యకి ఇవ్వగలిగే అంత డబ్బులు ఇవ్వు ప్రభువా, మాకు పెద్ద ఇల్లు ఇవ్వు ప్రభువా. ఎందుకు? ఆతిథ్యం ఇస్తాం ప్రభువా, కొద్దిమందిని దానిలో పెట్టుకుని కొద్దిమంది లైఫ్స్ తీర్చిదిద్దుతాం ప్రభువా. మనకి పెద్ద ఇల్లు కావాలి, పెద్ద జాబులు కావాలి. ఎందుకు ఇవ్వాలి దేవుడు మనకి జాబ్ చెప్పండి? ఇక్కడ చాలామంది ఉన్నారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు, లేదా ఇంకొన్నాళ్ళు అయితే జాబ్ చేస్తారు. మీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి దేవుడు? మీ డబ్బులు సంపాదించి మీ భార్య పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ ఇల్లు కొని, బంగారం కొని, బైకులు కొని, కార్లు కొన్నాక దేనికి ఇవ్వాలి దేవుడు మనకి? మన పర్పస్ ఏంటి? దేవుడు మనకి ఇల్లు ఇస్తే ఎందుకు ఇవ్వాలి? ఆ ఇల్లుని ఏమైనా ప్రభు కోసం వాడతామా? వీళ్ళు వాళ్ళ ఇల్లుని చర్చ్గా వాడారు, వాళ్ళ ఇల్లుని హాస్పిటాలిటీకి వాడారు. మనకిస్తే దేనికి వాడతాం? దేవుడు అనుకుంటాడు నీకు ఇవ్వాలి అంటే దేనికి ఇవ్వని చెప్పు నాకు అంటాడు. డబ్బులు ఇస్తాడు, దేనికి వాడతావు? ఆతిథ్యం ఇవ్వడానికి వాడతావా? వాళ్ళ పైన ఖర్చు పెట్టడానికి, సేవకుల పైన ఖర్చు పెట్టడానికి వాడతావా? దేనికి వాడతావు? లేదు ప్రభా, మొన్నే 10 గ్రాములు బంగారం కొన్నాం, వాళ్ళ పక్కింటి వాళ్ళకి 25 ఉంది, మేము 25 గ్రాములు కొనాలనుకుంటున్నాం ప్రభా. మనకి ఎంత ఉందో అంత తృప్తి పడి కింగ్డమ్ కోసం ఆలోచన చేయాలి. ప్రాణాలనే లెక్క చేయలేదు, డబ్బులు లెక్క చేసి ఉంటారా? ఆలోచన చేయండి ఒకసారి. ఏమండి, ప్రాణాలే లెక్క చేయలేదు, వీళ్ళు డబ్బులు లెక్క చేసి ఉంటారా? లెక్క పెట్టుకుని ఉంటారా? అమ్మో ఇది దేవుడికి, ఇది మాకు, అట్లా అనుకుని ఉంటారా? ఏం లేదు, అన్నీ దేవుడికే. నిజంగా పరిచర్య అర్థమైతే, నిజంగా దేవుడు అర్థమైతే, ఇందాక బ్రదర్ అన్నాడు దేవునికి సమీపంగా ఉంటే దేవుని వెలుగులో ఇవన్నీ నథింగ్ అనిపిస్తుంది. అందుకే చాలామంది మిషనరీలు ఏం చేశారంటే వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళే. సిటీ స్టడ్ని నేను కోట్ చేసే కదా, సిటీ స్టడ్ యాక్చువల్లీ ఇంగ్లాండ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రికెట్ ప్లేయర్ అవుతాడు. ఆయన కళ క్రికెట్ ప్లేయర్ అవడం. అయిన తర్వాత మంచి ఫామ్లో ఉన్నప్పుడే క్రికెట్ వదిలేసి మిషనరీకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది, క్రికెట్ ఆడుతూ ఉంటే నాకు వస్తుంది మహిమ, నేను గొప్పవాడిని అవుతాను, కానీ ప్రభు యొక్క నామాన్ని ఎరిగిన బిడ్డగా, సువార్తను తెలుసుకున్నవాడిగా నేను క్రికెట్ ఆడుతూ ఎట్ట కూర్చుంటాను అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే పరిచర్యకి. ఆయనకు అర్థమైంది ఒకే లైఫ్ ఉంది, అది కూడా తొందరగా పోద్ది, దేవుని కోసం ఏం చేస్తామో అదే నిల్చుంటుంది, కాబట్టి నేను క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఎట్లా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనకెందుకు అలాంటి సమర్పణ రావట్లేదంటే మనం అనుకున్నవే మనకు వాల్యుబుల్గా అనిపిస్తున్నాయి. దైవ కోణంలో నుంచి విషయాల్ని చూడడం మనం అలవాటు చేసుకోలేదు. దైవ పట్టికలోకి వచ్చే పనులు ఏంటో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఎంసెట్ రాస్తే ఏమొస్తుంది, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, ఇంకొక ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, లేకపోతే సిఏ ఎగ్జామ్ రాస్తే అదో, ఇవే తెలుసు మనకు అంతే. కానీ దేవుని పట్టికలో లిస్ట్ ఉండేవాడు ఏం చేయాలో తెలియదు మనకి. కానీ అదే కదా మీనింగు, అదే కదా మిగిలి ఉండేది. ఒక అద్భుతమైన మాట ఉంటుంది, అది చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
ఒకటో కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. అందరికి కలిసి చదువుదా, మీరు నాతో పాటు చదవండి. పాపం కొద్దిమంది నిద్ర వచ్చేస్తుంది. అదే ఇంట్లో ఉంటే 9:30కి నిద్రపోతున్నారు. అసలు హైదరాబాద్లో ఎవరైనా చర్చ్లో కాబట్టి నిద్రపోతారు. సరే, నిద్రపోదురు అనిలే. 58వ వచనం చదువుతా, అందరం కలిసి చదువు. చివరి మాట, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మీరు బిలీవర్స్ అయితే ఇలాంటి మీటింగ్స్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ మీటింగ్ నుంచి ప్రభు కార్యాభివృద్ధి యందు నాకు ఆసక్తి పెరిగిందా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా మినిస్ట్రీకి ఏదైనా కోణంలో కాంట్రిబ్యూట్ చేయగలనా. మన డబ్బులు కాదండి, డబ్బులు లేకపోయినా మినిస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా. ఇక్కడ చదువుతున్న దాన్ని బట్టి డబ్బులు ఉంటేనే చేయగలమా ఏంటి? డబ్బులు ఉన్నా లేకపోయినా చాలా విషయాలు మనం చేయగలం. కొన్ని లిస్ట్ చెప్తాను, చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ లిస్ట్ ఏంటంటే, నేను సేవలో ఎట్లా పాలిభాగస్తులుగా ఉండగలను అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, సేవకులకి సహకారులుగా ఉండొచ్చు. వాళ్ళతో విజిటింగ్స్కి వెళ్ళొచ్చు, వాళ్ళతో సువార్తకి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళతో కూర్చుని కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఏదో వాళ్ళతో ఉంటే వాళ్ళు చెప్తారు ఏం చేయొచ్చు. పాస్టర్ గారిని చూస్తే పారిపోతూ ఉంటే ఇంకెప్పటికీ మనం పాస్టర్ గారితో కలిసి వెళ్ళేది. పాస్టర్ గారిని చూసి పారిపోకూడదు. పాస్టర్ గారితో ఉంటే మనకు క్షేమం. ఆయన ఉన్నాడని అయినా కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదా. మినిస్ట్రీలో ఉంటే ఒక మంచి థింగ్ ఏంటంటే, మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. కొన్నిసార్లు ఆ భయం మంచిదే, హెల్దీ ఫియర్ మంచిదేగా. మినిస్ట్రీలో లేకుండా పక్క సందులో వెళ్ళిపోతూ ఉంటే మన పాపానికి కూడా భయపడం, ఏదో చేసుకుంటా కూర్చుంటాం. దేవుని దగ్గరికి రావడం అంటే దేవునితో కలిసి నడుస్తున్న వాళ్ళతోటి దగ్గరగా నడవటం. వాళ్ళతో నువ్వు దగ్గరగా ఉంటే నువ్వు దేవునికి దగ్గర ఉన్నట్లే. సేవకులతో సహకారులుగా ఉండొచ్చు, క్రొత్త ప్రాంతాల్లో సేవకి వెళ్ళొచ్చు, పరిచర్యకి వెళ్ళిపోవచ్చు. మీ లైఫ్ని పెట్టి కొత్త ప్లేసెస్లో చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో సేవ చేస్తూ ఉన్నారు. తమిళియన్స్, ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళు అని అర్థం. ఓకే, చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి వీళ్ళందరూ మా సౌత్ ఇండియా నుంచే ఎందుకున్నారు నార్త్లో అని చూస్తే, వాళ్ళు ఒకనొక టైంలో నార్త్ ఇండియాలో పరిచర్య జరగట్లేదని చాలామంది సమర్పించుకుని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అందుకే నార్త్ ఇండియాలో చాలా మినిస్ట్రీ సౌత్ ఇండియన్స్ వాళ్ళు జరుగుతుంది. మలయాళీస్, తమిళ్స్, తెలుగు వాళ్ళు వీళ్ళే ఉన్నారు అక్కడ. ఒక ఆయన అన్నాడు మొన్న, నేను పంజాబీ ట్రాన్స్లేషన్ అవసరం అయ్యింది, పంజాబ్ లో ఉన్నటువంటి ఒక బ్రదర్ని కలిస్తే, నాకు మీ తెలుగు వాళ్ళు చాలా ఇష్టం బ్రదర్ అన్నాడు. దేనికంటే ఒక తెలుగు ఆయన సువార్త చెప్తే నేను రక్షించబడ్డాను బ్రదర్ అన్నాడు. వాళ్ళు ఆర్మీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళంట, ఆ పక్కింటి వాళ్ళు ఆర్మీ క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళంట. వాళ్ళు చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు, ఈయనకి ఎప్పుడో సువార్త చెప్పారంట. అందుకే నాకు తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం బ్రదర్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన ఇల్లు మన కోసం చూసుకోవడం కాదు, పరిచర్య కోసం ఆలోచించడం నేర్చుకుందాం. మన ఇల్లు సువార్తకి కేంద్రాలుగా ఉంచవచ్చు. మన ఇంట్లో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టవచ్చు. మీరు చర్చ్ స్టార్ట్ చేయక్కర్లే, ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు వాళ్ళ ప్యాస్టర్ పైన అల్లడం, వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చర్చ్ స్టార్ట్ చేసేయడం. వాళ్ళకి ఏమొచ్చు అంటే పాటలు పాడడం వచ్చు. పాటలు పాడడం వచ్చు కాబట్టి వాళ్ళ ఇంట్లో చర్చ్ పెట్టేస్తారు. చర్చ్ కాదు, మీ ఇంట్లో గ్రూప్ కుర్కీలు పెట్టుకోండి. మీ ఇంట్లో ఏదైనా మీటింగ్ పెట్టి సువార్త వినిపించడానికి పిలవండి. క్రిస్మస్ టైంలో పిలవండి, లేకపోతే ఇంకో టైంలో మీ పిల్లల బర్త్డేస్ జరిగినప్పుడు, యానివర్సరీలు జరిగినప్పుడు మీటింగ్స్ పెట్టుకోండి. డెలిబరేట్గా మీటింగ్స్ పెట్టుకోండి. సెలబ్రేషన్, కేక్ కట్ కేక్ ఏముందండి, నేను కూడా స్పాన్సర్ చేస్తాను, 500 ఇస్తాను. మీ ఇంట్లో మీటింగ్ పెట్టండి, కేక్ తీసుకొని మీరే కట్ చేసుకుని తినేయండి. కేక్ కాదు కదా ఇంపార్టెంట్, మనకేం కావాలి? గాస్పెల్. మా ఇంటి వాళ్ళు ఉంటారు, చర్చ్లోంచో 2-3 రండి, నేను మా ఫ్రెండ్స్ని పిలుస్తాను. పర్పస్ఫుల్గా చేద్దాం. ఏంటిది పర్పస్ఫుల్గా చేసేది? సెలబ్రేషన్స్ కూడా. మన ఇళ్ళని సువార్తకి కేంద్రాలుగా చేయాలి మనం. అయ్యారు మా ఇంటికి రండి, మీటింగ్ ఏమైనా పెడతారు కానీ, లేకపోతే మా ఇంటికి రండి మాట్లాడడానికి. ఎవరైనా కౌన్సిల్ చేయాలంటే మా ఇంటికి రండి. ఇళ్ళని సువార్తకి కేంద్రాలుగా చేయొచ్చు. అలాగే ఆతిథ్యం ఇచ్చే మినిస్ట్రీ చాలా గొప్ప మినిస్ట్రీ. మీకు తెలియకపోతే ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవా,
నా లైఫ్లోకి ఎవరైనా తీసుకొని రా, మా ఇంట్లోకి ఎవరైనా తీసుకొని రా, వాళ్ళ లైఫ్ని కట్టే భాగ్యం మాకు ఇవ్వండి అని అడగండి. వాళ్ళ లైఫ్ ఎప్పటికీ మారిపోయేలాగా మీరు వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అప్పుడప్పుడు హాయ్ హలో అనే దానికన్నా ఇంట్లో కలిసి జీవించేలాగా పెట్టుకుని వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఈ వీడియో కొంచెం డిలీట్ చేసేయండి, ఓకేనా? అదే లిస్ట్లో అన్లిస్ట్లో పెట్టండి. సో సువార్తకి ఇల్లు కేంద్రాలుగా ఉండొచ్చు, హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వచ్చు, కొద్దిమందిని వ్యక్తిగతంగా డిసైపుల్ చేయొచ్చు. అకుల ప్రిసిల్లాలు ఏం చేశారంటే అపోలో లాంటి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి ఉత్సాహం ఉంది, ఆయన బాగానే కేపబులే, ప్రావీణ్యం గలవాడే, కానీ సర్టన్ థింగ్స్ తెలీదు, ఇంటికి తీసుకెళ్ళి చెప్పారు. అదే ఆ సమాజంలో ఉండగానే ఏ అపోలో ఏంటి పరిస్థితి, నువ్వు అంత బాగానే ఉంది కానీ ఇది బాగాలేదంటే ఎలా ఉండేది? అది కాదు, ఇది స్పెషల్ మినిస్ట్రీ. ఏంటి? 1-on-1 మినిస్ట్రీ. ఇంటికి తీసుకెళ్ళడం, బలపరచడం, డిసైపుల్ చేయడం. అలాగే చివరికి మన ధనాన్ని, మన వరాల్ని, మన సమయాన్ని, మన బలాన్ని దేవుని కోసం వాడచ్చు. ఫీబే ఆమెకున్న ఇంటిని ఇచ్చింది, ఆమె ధనాన్ని ఇచ్చింది. సహాయం అంటే ఏంటి? దాసనం ఏదో ఒక విధంగా ఆమె డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుంది కదా, ఆమె బలం ఇచ్చి ఉంటుంది, ఆమె వరాన్ని దేవుని కోసం వాడింది. ఆమె మైండ్ షార్ప్గా ఉంటుంది. దేనికోసం వాడు? మన వాళ్ళు IIT ర్యాంకులు సాధించగలరు కానీ జాన్ 3:16 చెప్పలేరు అన్నమాట. ఏంటంటే వాళ్ళ మైండ్ అంతా దేనికోసం అంటే ఓన్లీ IITల కోసం, MBBSల కోసం, వీటి కోసమే. కాదు, దేవుడు నీకు అంత మంచి మైండ్ ఇచ్చింది, ప్రభు పరిచర్యకి కూడా వాడచ్చు కదా, ఇటు కూడా కల్టివేట్ చేసుకోవచ్చు కదా. ఒక డాక్టర్గా ఉండి మంచి పరిచర్య చేయవచ్చు కదా, ఒక ఇంజనీర్గా ఉండి నువ్వు సేవకు యూస్ఫుల్గా ఉండొచ్చు కదా. నీ వర్క్ నువ్వు చేసుకుంటూనే ఉంటావు. నీకు కుదిరినటువంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి సేవకులతో పాటు సహకారంగా ఏదో నీ వంతు పాత్ర నువ్వు చేస్తావు. ఆ దృక్పథం ఇంపార్టెంట్. ఆ దృక్పథం లేకపోతే ఏమీ లేదు, మన పాపాలతో మనం పోరాటం చేసుకుంటా వెళ్ళిపోతాం. ఈ దృక్పథం డెవలప్ చేసుకుంటే ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తాం. వెళ్తూ వెళ్తూ పరలోకానికి కూడా నలుగురిని పట్టుకుని పోతాం, పరలోక రాజ్యం. అలా కొద్దిమందిని యూదా అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొద్దిమందిని లాక్కుని వెళ్ళండి. యాకోబు కూడా అంటాడు. ఆ మాటలు కొద్దిమందికి టైం చెప్పి పొరపాటు చేశాను అనిపిస్తుంది నాకు. సరే, ఏం చేస్తాం పాస్టర్లంగా. యాకోబు పత్రికలో చివరి వచనం చదువుతున్నాను. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవాళ్ళను. వావ్! నువ్వు ఒక్క లైఫ్ని టచ్ చేస్తే ఏంటంటది? ఒక పాపిని పరలోకం, నరకం నుంచి పరలోకంలోనికి దాటించినట్లంట. యూదాలో చూడండి, 22వ వచనం. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. సో యూదా ఎక్కడుందో ఎతికేపాటికి 11 అయిపోద్దాం మనకి. సరే, ప్రకటనకి ముందు ఉంటుంది. సరే, 22 చదువుతున్నాను చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనచ్చు భయముతో కొందరిని కరుణించుడి. మనం ఎంత ఎమర్జెన్సీతో బ్రతకాలి ఈ లోకంలో అంటే, కాలిపోతున్న వాడిని ఎట్లా మనం కాపాడటం కోసం ఆతురత పడతామో, గాస్పెల్ తెలియకుండా పాడైపోతున్న వాళ్ళని మనం కాపాడడం కోసం అంత ఆతురతతో చూడాలంట. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోతారు ఇప్పుడు నేను ఏం చేయకపోతే అన్నట్టుగా ఉండాలంట. అంత అర్జెన్సీ తోటి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఎంతోమందిని మనం ప్రభు కోసం పట్టుకోవచ్చు. మన పోరాటాలతోటి మనం మిగిలిపోవద్దు. దేవుని లిస్టులోనికి వెళ్దాం. ఆ లిస్టులో దేవుడు మన పేరుని తలుచుకున్నప్పుడు, ఈ లోకంలో కూడా సేవకులు మన పేరుని తలుచుకున్నప్పుడు, ఈమె ఇదిగో ఈ పనులకి పెట్టింది పేరు, ఈమె వలన ఈ మేలు జరిగిందని చెప్పగలగాలి. అలా ఉండటానికి ప్రభు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సహవాస కూడికల్లో మొదటి కూటమిలోనే దేవుడు
తన స్వరాన్ని తన దాసుల యొక్క ముఖాంతరములో నుండి మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. దేవునికి మనము సమీపముగా ఉండాలని, దేవుని పరిచర్యలో మనము నమ్మకమైన సహకారులుగా ఉండాలని దేవుడు తన దాసులు ఇరువురిని బలపరిచి మాట్లాడిన ఆ మాటలను విని మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని దేవుని కొరకు నేను ఏ విధంగా సాగగలను అనేటువంటి పరీక్షలోకి మనం వెళ్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినము ప్రత్యేక రీతిగా మీరు నాతో మాట్లాడుకుంటూ వచ్చారు. మీ స్వరం స్పష్టముగా మాకు వినిపిస్తూ వచ్చారు. ప్రభువా, నీ దివ్యమైన స్వరమునకు నేను లోబడి నీకు విధేయత చూపించి ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయని చెప్పి ప్రార్థన చేద్దాం. ఫీబేను గురించినటువంటి సిఫారసు లేఖ పౌలు గారు ఎంత ధైర్యముగా ఇవ్వగలిగాడు. ఆమెను గురించినటువంటి సాక్ష్యం ఎంత అత్యున్నతముగా ఉన్నది. నిజంగా మన గురించి అటువంటి సాక్ష్యాలు ఎవరు ఇవ్వగలరు? దయచేసి మన ఆత్మీయ జీవితం ఎంతో క్లియర్గా దేవుడు చూపిస్తూ వచ్చాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. తల వంచి మౌనంగా ఉండవద్దు. పురుషులు తల వంచి మౌనంగా ఉండవద్దు. స్త్రీలు ముసుగేసుకొని మౌనంగా ఉండవద్దు. ప్రభువా, మీరు నాతో మాట్లాడుకుంటూ వచ్చారు, నన్నే దర్శించారు, నా కొరకు మీ స్వరాన్ని వినిపించారు. అవును ప్రభువా, మీకు లోబడి ఒక మంచి తీర్మానంలో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నమ్మకమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభువా, మీరెంతో స్పష్టంగా ఈ మొదటి కూడికలోనే మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు అందించిన దివ్యమైన మాటల కొరకై స్తోత్రాలు. ప్రభువా, పౌలు గారు ఫీబే విషయంలో ఆయన వ్రాసినటువంటి మాటలను మేము ధ్యానం చేస్తూ మీ దాసుల ద్వారా వచ్చాం. ప్రభువా మా తండ్రి, మేము మా స్థితిగతులను ఎరిగి మీ మాటలను బట్టి ప్రభువా వాటికి లోబడి విధేయులమై సాగిపోవడానికి సహాయం చేయండి. ప్రభువా మా తండ్రి, ఇదిగో తీర్మానం తీసుకుంటున్న ఈ బిడ్డలు ఆ తీర్మానాల్లో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నప్పుడు లోబడి సాగిపోయే కృపను సహాయం చేయండి. మీ సన్నిధి మీ తోడు మాతో ఉంచండి. వాక్యం అందించిన మీ దాసులను బట్టి ఉదయం అంతటితో వందనాలు చెల్లిస్తూ మీ దాసులు వారి పరిచర్యలు, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. ఈ దిన దీవెనలతో మీరు మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తూ ముందున కూడికలు మాకు ఆస్వాదకరంగా, దీవెనకరంగా చేసి నడిపించండి అని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము సన్నిధి మనకు వాక్యం అందించిన దైవజనులకు, అలాగనే జరగబోయేటువంటి కూడికలకు ఇప్పుడు తోడై ఉండి కాపాడి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. చక్కని మాటలు మన మధ్యలో తీసుకొచ్చినటువంటి దైవజనులు జోసఫ్ గారికి, అలాగే ప్రత్యేకముగా తిమోతి ముత్యాలు గారు, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను సంపక్షంగా. మంచిది. తిరిగి రేపు పగలు మనకు యథావిధిగా 10:30 గంటలకే కూడిక ప్రారంభిస్తాం. దయచేసి గమనించండి. సమయానికి ప్రారంభిస్తాం, సమయానికి ముగిస్తాం. దయచేసి ఈ విషయాలు గమనించి మీరు ఈ యొక్క మంచి సమయాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చక్కని వర్తమానాలు మనం వింటున్నాం. తిరిగి రేపు కూడా దైవజనులు మన మధ్యలో రాబోతున్నారు. దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడమని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక.